కాంగ్రెస్ తీరు చూస్తే ప్రధాన పార్టీలు ఆలోచనలో పడ్డాయి. షర్మిల పగ్గాలు పట్టిన అతి తక్కువ సమయంలోనే రాష్ట్రం మొత్తం తిరిగి రావటం, వైసీపీని డైరెక్ట్గా విమర్శించటం, పరోక్షంగా టీడీపీని, కేంద్రంలో బీజేపీని విమర్శిస్తూ వచ్చింది. దగా డీఎస్సీ అంటూ సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వటం, ముందస్తు అరెస్టులను సైతం లెక్క చేయకుండా సచివాలయం వరకు వెళ్లడం కాంగ్రెస్ ఉద్యమానికి ఊపిరయ్యింది. ఒక విధంగా విజయం సాధించినట్టే. గతంలో సీఎం కార్యాలయ ముట్టడికి ఏ పార్టీ పిలుపునిచ్చినా సఫలం కాలేదు. అసలు ఆ పార్టీ నేతలు బయటకు రాకుండా ఇంటికే పరిమితం చేసిన రోజులు. ప్రస్తుతం ఎన్నికల వేళ ప్రభుత్వం తన దుందుడుకును తగ్గించక తప్పలేదు. అందులో షర్మిల ఇప్పటికే జగన్ను టార్గెట్ చేస్తూ వేస్తున్న బాణాలకు తాడేపల్లి ప్యాలెస్ దద్దరిల్లుతోంది. ఉద్యమంలో భాగంగా షర్మిలను అరెస్టు చేయడంతో నన్నే అరెస్టు చేస్తావా జగన్ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. రానున్న ఎన్నికల్లో అధికార పీఠం అధిష్ఠించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అధికార వైఎస్ఆర్సీపీ అధికారాన్ని నిలుపుకోవాలని సాయశక్తులా కృషి చేస్తోంది. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధించాలనే లక్ష్యంతో తెలుగుదేశం జనసేన కూటమి ఆచితూచి అడుగులు వేస్తోంది. తెలుగుదేశం జనసేన కూటమిలో చేరేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన అనంతరం వామపక్ష పార్టీలు కాంగ్రెస్తో జతకట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం రోజురోజుకు పెరుగుతుండటం ప్రధాన పార్టీలు ప్రమాద ఘంటికలుగానే భావించాలి. కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఓట్లు మాత్రమే ఉన్నాయి. అవి ఓటు బ్యాంకులుగా మారితే అన్నింటికంటే ఎక్కువగా అధికార వైఎస్ఆర్సీపీకి నష్టం వాటిల్లుతుంది అనడంలో సందేహం లేదు. తాజాగా వెలువడుతున్న సర్వేలను పరిశీలిస్తే కాంగ్రెస్ పునఃప్రస్థానం భారీగానే జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం విడివడిన అనంతరం నోటాతో పోటీపడిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రధాన పార్టీలకు సవాల్ విసిరే స్థితికి క్రమేపీ చేరుకుంటుంది. ఇప్పటి వరకు సింగిల్ అంకెలో ఉన్న కాంగ్రెస్ ఓటింగ్ శాతంలో పెరుగుదల కొనసాగితే ఎన్నికల షెడ్యూల్ వెలువడే నాటికి రెండంకెలకు చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఓటింగ్ శాతం రెండంకెలు దాటితే త్రిముఖ పోటీలో ప్రవేశించినట్లే. దీనివల్ల అధికార వైఎస్ఆర్సీపీతో పాటు విపక్ష టీడీపీ, జనసేన కూటమికి సైతం నష్టం వాటిల్లే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.